హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు టైలరింగ్ కాదు, ఈరోజు మీకు అడివంతా చూపిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గేదెలు మేపడానికి వచ్చాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకటే కదా ఆడవాళ్ళకి. మనం ఆడవాళ్ళం కదా, మల్టీ టాలెంటెడ్ పనులు చేయాలి. అందుకే నాది కొంచెం ఇంకా ఎక్కువ, అన్నీ చేయాలి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అలా. మరైతే అన్నీ చూయించేస్తున్నాను చూడండి. ఇవి బొంత చెట్లు. ఇవి అయితే అన్నీ గుండ్రాళ్ళు. ఇవి ఇక్కడ బలిజి పండ్లని దొరుకుతాయి, కొన్ని కలివి పండ్లని కొన్ని దొరుకుతాయి. వీడియోలోపు చూపిస్తాను మీకు. చూడండి, మా గేదె దూడ నా దగ్గరికి ఎంత బాగా వస్తుందో వీడియో తీస్తున్నాను. నన్ను కూడా చూపించు మీ యూట్యూబ్ వ్యూవర్స్. కానీ కొంచెం కోపం రావచ్చు కొందరికి, ఏంటి ఇవన్నీ పెడుతుందని. సారీ ఫ్రెండ్స్, కానీ నా రోజువారీ దినచర్య ఎలానే ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడు టైలరింగ్, ఇంట్లో ఉన్నప్పుడు, తర్వాత గేదెలు. నాకు జంతువుల మీద ప్రేమ ఎక్కువే, అందుకని అన్నీ చేస్తుంటాను. మీలో ఎవరైనా జంతు ప్రేమికులు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలు తీయాలని తీస్తే ఏమనుకుంటారో ఏమో అని ఇన్ని రోజులు తీయలేదు. దీనికి వచ్చే ఎంకరేజ్మెంట్ని బట్టి మిగతా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడిప్పుడే కదా కొంచెం తడబాటు అనేది ఉంటుంది మాటల్లో. అలాగే ఫ్రెండ్స్, బాయ్. ఇంకేముంది, అప్పుడే బాయ్ చెప్తున్నాను అనుకోమాకండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి. ఈ అమ్మాయిని కూడా కొంచెం ఫామ్లోకి తేండి. కొంచెం మెల్లిమెల్లిగా నేను కూడా అభివృద్ధి చెందుతాలేండి, సరేనా? ఒక కామెంట్ అన్నా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనేది నా వీడియోల మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ అయినా కానీ, సబ్స్క్రైబ్ అయినా కానీ చూసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పాను కదా మా గేదె దోళ్ళు అని, ఇవే బొంత చెట్లు. అవి ఇంకా వీలైతే మరిన్ని వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. అడవిలో నా తిప్పలు చూస్తుండండి ఎలా ఉన్నాయో. ముళ్ళు గుచ్చుకుంది, అందుకే కింద దిగి చూసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. వీడియోలు అన్నాక ఒళ్ళు తెలియకుండా ఎట్లా పడితే అట్లా నడుస్తుంటాను. చిల్ల చెట్లు, అన్నీ బొంత చెట్లు. ఆ బొంత పాలు గేదె దొళ్ళకు అంటుకున్న బొబ్బలు వచ్చేస్తాయి. ఇది ఎర్ర నేల, ఇక్కడ తేళ్ళు అవన్నీ ఉంటాయి. అదేందో అంటారే, నల్లేరు పచ్చడి అంటారు కదా. ఈ చెట్లకి ఎల్లవగా ఉంటాయి. వీలైతే చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఏం మాట్లాడాలో నాకు అవగాహన రాలేదు. ఇంకా ముందుగా చెప్పగలుగుతానేమో. ఒక్కోసారి పుట్టగొడుగులు కూడా చిక్కుతాయి. అసలుకి మనకి అడవిలో దొరికే పుట్టగొడుగులు అయితే ఎంతో రుచిగా ఉంటుంది కూర కూడా. మాకు అలవాటేలేండి. రేగి పండ్లు, బలిజి పండ్లు, కలివి పండ్లు. చూసారుగా వెళ్ళింది ఇప్పుడే. కొంచెం వెనక్కి తీయడానికి కుదరలేదు. నల్లేరు చెట్టు పచ్చడి తొక్కుంటారంట, దగ్గు జలుబుకి వాటికి కూడా మంచిదంట. అది అదేదో చెట్టు అంటే వేళకి పేరు గుర్తు రాలేదు. దాన్ని ఇంటి ముందు కూడా పెట్టుకుంటారు, కలివి పండ్లు. చూపించాను కదా, నల్లగా అయితే బాగుంటాయి, ఇప్పుడు పుల్లగా ఉంటాయి. కానీ నేను అప్పుడప్పుడు తింటుంటాను. బాయ్ ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి.